హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తాను. మా పెద్దమ్మ వస్తామేమో గానీ మాకు పనులు తప్ప ఏమి పెట్టదు. నెల నుంచి అయితే అంటుంది చికెన్ పచ్చడి పట్టాలి అని చెప్పేసి అయితే ఈ రోజుకైతే కుదిరింది మాకు. ఓన్లీ చికెన్ పచ్చడి అయితే అయిపోతుంది. అని మా పెద్దమ్మ ఏం చేసింది, చికెన్ తో పాటు అయితే చేపలు కూడా అయితే తీసుకొచ్చింది. ఇప్పుడు 2 కేజీలు చికెన్ పచ్చడి పట్టాలి, చేపల పులుసు చేయాలి, మళ్ళీ చికెన్ ఫ్రై కూడా చేయాలి. చికెన్ పచ్చడి అయితే మా పెద్దమ్మ పట్టేసింది, చేపల పులుసు కూడా ఆమె వండేస్తది. కానీ చికెన్ ఫ్రై మాత్రం నాకు అప్పచెప్పింది. అరే నా వల్ల కాదు, నేను చేయలేను అని చెప్తే నువ్వు చేస్తే బాగుంది, పోయినసారి తిన్నప్పుడు నాకు నువ్వే చేసి పెట్టాలి అంటుంది. సరేలే పోనీలే, అడిగింది కానీ అయితే చెప్తే చేస్తున్నాను. ఒక పక్క అయితే మా పెద్దమ్మ శుభ్రంగా చేపలు అయితే కడిగేస్తుంది. నీ సోసన వస్తాయి కదా చేపలు అని చెప్పేసి అయితే కడుగుతుంది. 1-2 సార్లు కూడా కాదు, 4-5 సార్లు అయితే శుభ్రంగా కడిగింది ఉప్పేసేసి. చేపలు అయితే చాలా స్మెల్ వస్తాయి, అసలు నాకు తినబుద్ధి కూడా కాదు. ఇంకా పెద్దమ్మ అయితే ముక్కల్లోకి ఉప్పు కారం అవన్నీ అయితే పట్టించేసింది. కూర బాగుంటది అట్లా పట్టించేసేసి. ముందుగానే ఎవరైనా కూడా చికెన్ లోకి అలా మసాలా కలిపి పెట్టుకోండి. చికెన్ లోకైనా గానీ చేపల్లోకైనా గానీ బాగుంటది టేస్ట్. మా పెద్దమ్మ ఒక్కటే చేస్తే పని అవ్వదు, ఇద్దరం చేయాల్సిందే. మళ్ళీ తెల్లారి మళ్ళీ ఆమెకు ప్రయాణం ఉంటది కాబట్టి. ఇంకా చేపలు అయితే అయిపోయినాయి, ఇంకా చికెన్ అయితే కోస్తుంది. మా అమ్మ ఏమో తిడుతుంది, ఇవన్నీ పెట్టుకుంటావు ప్రతిసారి వచ్చినప్పుడల్లా, నీకు పని శ్రమ రెండు ఎక్కువ అవుతున్నాయి, అవసరమా? ఓన్లీ చికెన్ పచ్చడి పట్టుకుంటే సరిపోతుందిగా అంటుంది. మా పెద్దమ్మ ఏమో నేనుండే కాడ ఓన్లీ వాళ్ళు చికెన్ మటన్లే తింటున్నారు, నాకేమో చేప అంటే ఇష్టము అని చెప్పేసి తెచ్చుకున్నాను, నీకేంటి బాధ, నేను తెచ్చుకుంటే నేను వండుకుంటే అని అంటుంది. ఏమోలే అమ్మ, నీ చావు నువ్వు చావు అని చెప్పేసి మా అమ్మ అయితే అనింది. ఇక్కడైతే మేమైతే చికెన్ అయితే కోస్తున్నాము, పెద్ద పెద్ద ముక్కలు ఉంటాయి అని చెప్పేసి అయితే. చికెన్ పచ్చడికి అయితే సపరేట్ గా అయితే చికెన్ అయితే 2 కేజీలు కవర్ లో అయితే ఉంది. ఇదేమో ఫ్రై కి. చికెన్ పచ్చడికి ఏంటంటే చికెన్ స్కిన్ లెస్ అయితేనే బాగుంటది, తోళ్ళు ఉంటే ఏం బాగోదు. పెద్ద మందికి అని చెప్పేసి అయితే స్కిన్ లెస్ చికెన్ తీసుకొచ్చింది. ఇక్కడైతే ఫ్రై కి నేను చిన్న చిన్న ముక్కలు కోసే పెద్దమ్మా, మళ్ళీ ఎక్కువ అవ్వదు ఫ్రై అయితే అని చెప్తున్నాను. మా పెద్దమ్మేమో వద్దు, అంత చిన్నగా ఉంటే బాగోదు, పెద్ద పెద్ద ముక్కలు అయితేనే బాగుంటాయి అని చెప్తుంది. నేను చెప్పాను ఫ్రై అంతా ఏగినాక 4 ముక్కలు అయినాయి అంటే మాత్రం నేనైతే ఒప్పుకోనని చెప్తున్నాను. ఏం కాదులే అంటుంది. మనం ఏంటి అంటే చికెన్ కూర వండినప్పుడు గుజ్జు ఉంటది కాబట్టి అంత అనిపించదు, అదే ఫ్రై చేసామంటే కొంచెం అయినట్టు అనిపించింది. నేనైతే ఇంకా బలవంతం చేసి అయితే చిన్న చిన్న ముక్కలు కోపించాను, సరిపోదు లేకపోతే అని చెప్పేసి. సరేలే అని చెప్పి అయితే ఇంకైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసేసింది. మా పెద్దమ్మకు ప్రయాణం ఎక్కువైపోతుంది, ఎలా చేస్తుందో ఏమో గానీ. నాకు తిరగటం అంటే చాలా ఇష్టం, కానీ ప్రయాణం అంటేనే నచ్చదు. ఇంకైతే చికెన్ ఫ్రై కోసం అయితే చికెన్ అయితే కోసేసాం కదా, ఇప్పుడు చికెన్ పచ్చడి కోసము. చికెన్ ప్రాసెస్ అయితే మా పెద్దమ్మకి కూడా పెద్దగా అయితే తెలియదు, మరి ఎవరిని అడిగిందో ఏమో. చికెన్ పచ్చడి కోసం ఇదిగో ఇదే మొత్తం చికెన్ అయితే మాత్రం. చికెన్ పచ్చడికి పెద్ద పెద్ద ముక్కలు అయితే ఏమీ అవసరం లేదు, అందుకని చెప్పేసి అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కోస్తుంది. మా పెద్దమ్మకి పెద్దగా సెలవులు అయితే ఎక్కువగా ఉండవు, 2 రోజులు మాత్రమే ఇస్తారు. మా పెద్దమ్మకు 1 రోజు మాత్రమే సెలవు ఇస్తారు, 2వ రోజు సాయంత్రానికి వెళ్ళిపోవాలి, ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. ఇంకా ప్రయాణమే సరిపోతుంది, ఇంకా ఇబ్బంది పడుతుంది పాపం. ప్రతిసారి వచ్చిన ప్రతిసారి ఏవో ఒక పనులు పెట్టుకుంటూనే ఉంటుంది, ఏదో ఒక నెలలో ఏ ఒక పనులు వస్తానే ఉంటున్నాయి. సరదాగా బయటికి ఎక్కడికైనా తిరుగుదాం అని చెప్పేసి ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నా కూడా కుదరట్లేదు. మా అమ్మకేమో తిరగటం అంటే పెద్దగా ఇష్టం ఉండదు, నేను రాను అంటది. మా పెద్దమ్మకేమో తిరగటం అంటే ఇష్టము, కానీ తిరగటానికి పెద్దగా అవకాశం అయితే లేదు. ఇక్కడైతే చికెన్ అయితే శుభ్రంగా కడుగుతున్నాను. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఇంట్లో కోళ్ళు కోసుకొని తింటూ ఉంటారు కదా. నేనైతే మాత్రం కోడి కోసేటప్పుడు చూసాను అంటే అసలు అంటుకోను, నాకు నచ్చదు అట్లా. కోడి కోసేటప్పుడు చూస్తేనే తిన్నాను, నార్మల్ గా అయితే తింటాను. గానీ మేమైతే కోళ్ళని ఇంట్లో పెట్టుకొని కోడి మాంసం కొనుక్కొచ్చుకున్నాం పచ్చడికి. మా అమ్మ అయితే ఒకటే చెప్పింది, కోళ్ళు కోసి పచ్చడి పడితే అయితే నేనైతే ఒప్పుకోను, పెంచుకునేది నేను, నువ్వు కాదు అని చెప్పేసి. మా పెద్దమ్మ ఏం చేస్తుంది, ఏం చేసే అవకాశం లేదు, అందుకని చెప్పేసి అయితే కొనుక్కొచ్చేసింది. నేను లెగిసేపాటికి వెళ్ళి తీసుకురావటం కూడా అయిపోయింది. ఇంకా నేనైతే ఇక్కడైతే చికెన్ ఫ్రైకి అయితే మసాలా అంతా కలిపి పెట్టేస్తున్నాను. ఒక అరగంట సేపు అలా ఉంటే మసాలా బాగా పట్టిద్దని చెప్పి నేనైతే ఇలానే ఎప్పుడు అంతే కలుపుతాను. ఫ్రై చేసేటప్పుడు అయితే ఉప్పు కారం అల్లం పేస్ట్ నూనె ఇంకా మసాలా వేసుకొని కలిపేసుకుంటాను. మీ అందరూ చికెన్ ఫ్రై చేసుకుంటే ఎలా చేసుకుంటారో నాకు కామెంట్స్ లో చెప్పండి. ఆ చికెన్ కలిపేటప్పుడే మా పెద్దమ్మకు నోరు ఊరుతుంది, ఎప్పుడు తిందామా అని చూస్తుంది. అరే నేను ఇంకా ఫ్రై కూడా చేయలేదు, అప్పుడే ఎలా తింటావు పెద్దమ్మ అంటుంది. తొందరగా ఫ్రై చేయమ్మా, నాకు ఆకలేస్తుంది అంటుంది. నేనైతే ఇప్పుడు చేయను, ఒక అరగంట దాకా ముక్కలకు బాగా పట్టిద్ది మసాలా అని అయితే చెప్పేశాను. ఇంకేం చేసిద్ది, అందుకని చెప్పేసి అయితే పచ్చడి కోసం అయితే చికెన్ అయితే శుభ్రంగా కడుక్కుంటుంది. ఈ లోపు అయితే నేను తీసుకొచ్చిన మొన్న ఎండు చేపలు అయితే ఉన్నాయి కదా, అవన్నీ చూసుకుంటుంది, ఏమేమి తీసుకొచ్చాను అని చెప్పేసి అయితే. ఇంకా అవి చూసుకొని అయితే బ్యాగ్ లో అయితే చదిరేసుకుంది. ఒక పక్కనేమో నేను ఫ్రై చేస్తున్నా, ఇంకో పక్కనేమో చేపల కూర అయితే వండుతుంది. వీడియో లాస్ట్ లో అయితే చికెన్ పచ్చడి చూపిస్తాను, ఎలా ఉందో ఏంటో అని చెప్పేసి అయితే. నేను బీచ్ కి వెళ్ళినప్పుడు ఏమేం చేపలు తీసుకొచ్చాను మా అమ్మ చెప్తుంది, వినండి. ఏమేమి తీసుకొచ్చిందంటే మెత్తాళ్ళు, రొయ్యలు, కుక్కసోడాలు, చప్పిడి చేపలు.
ఏమి వంట చేయటమో ఏమో గాని నా చేయి అయితే కాల్చుకున్నాను. మీరైతే జాగ్రత్తగా ఉండండి వంటకాడు ఉన్నప్పుడైతే. ఈ చేపలైతే తీసుకొచ్చాను. ఏంటక్క మీ అమ్మ చేత చెప్పిస్తున్నావు, నువ్వు చెప్పకుండా అనుకుంటున్నారా? నాకు వాటి పేర్లు తెలీదు, అవి ఎలా ఉంటాయో కూడా తెలియదు. నేను ఎప్పుడు తినను కూడా తినలేదు. ఇదేంటక్క ఎప్పుడు తినలేదంటావేంటి, మరి ఎలా తీసుకొచ్చావని అనుకుంటున్నారు కదా బీచ్ కి వెళ్ళిన. మా పెద్దమ్మ అక్కడ ఫోన్ లో చెప్తుంది, నేను ఇక్కడ ఆంటీకి చెప్పాను. ఇంకా ఆ ఆంటీ అయితే 5 రకాలైతే కవర్ లో కట్టేసి ఇచ్చేసారు నాకు. ఇదిగోండి చికెన్ పచ్చడి అయితే కలిపేసేసింది. చికెన్ పచ్చడి అయితే నాకు ప్రాసెస్ అయితే అంత మంచిగా తెలియదు. మా పెద్దమ్మకి కూడా అంత మంచిగా రాదు. నాకు తెలియనప్పుడు మీకు ఎలా చెప్పగలుగుతాను, సో అందుకని అయితే చెప్పలేకపోతున్నాను. చికెన్ పచ్చడి నిజంగా టేస్ట్ గా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ప్రాసెస్ కావాలి అంటే నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇంకైతే ఇక్కడైతే మేము చేసుకున్న చికెన్ ఫ్రై, చేపల పులుసు అయితే వేసుకొని తింటున్నాం చక్కగా అందరం కలిసి కూర్చొని. ఇలా కలిసి కూర్చొని కూడా తినేసి చాలా రోజులు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడే తింటున్నాం మేము కూడా. ఇప్పుడు మా పెద్దమ్మ తినంగానే బయలుదేరిపోవాలి. మళ్ళీ చేపల కూర తింటే ఎక్కడ. అయితే మా పెద్దమ్మకి కరివేపాకు కావాలంటే ఇప్పుడు ఆ కరివేపాకు కోసం అయితే వెళ్తున్నాము. ఇప్పటికే చాలా బరువు ఎక్కువగా ఉంది. ఇంకా ఎందుకని చెప్తే వినట్లేదు. వెళ్లాల్సిందే అని చెప్పేసి అయితే వచ్చింది. ఇక్కడ ఏం చింత చిగురు కోసిన తర్వాత కరివేపాకు అయితే కూస్తుంది. చెప్తే వినేటట్టు అయితే చెప్తాం, వినని వాళ్ళకి మనం చెప్పలేంగా. ఎందుకైతే వదిలేసాను నేనైతే. ఇంకా ఆమె అయితే కోసుకుంది. ఇంకా టైం అయిపోయింది. ఇక్కడ చదువుకుంటుంది. ఆమెకు కావాల్సినవన్నీ తీసుకెళ్ళడానికి అయితే. ఇంట్లో అట్లా మనుషులు ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటది, వెళ్ళిపోయేటప్పుడు ఇంకోలా ఉంటది. మీ ఇంట్లో కూడా అంతేనా? కామెంట్ లో చెప్పండి. ఎలా అయితేనేం చక్కగా సేఫ్ గా రీచ్ అయితే చాలు. ఇంకా ఇల్లు అంతా సందడి సందడిగా ఉంటది. ఇంకా మనిషి వెళ్ళిపోయేటప్పుడు ఏదోలా అనిపించింది బాధగా. ఆ బ్యాగ్ చూసారా, ఒకవైపే తగిలించుకుంది. 2 వైపులు తగిలించుకో అంటే నాకు సిగ్గు, నేను తగిలించుకొని ఏమైనా అనుకుంటారు అంటుంది. మా అమ్మకు చూడండి, మా పెద్దమ్మ వెళ్ళిపోతుందని ఏ బాధ లేదు. కమ్మ బట్టలు ఉతుక్కుంటుంది. ఈ రోజుకి ఇంతే మరి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఉంటా మరి, బాయ్.